సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్కి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎస్ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అనగానే చాలామంది భయపడిపోతారు అండ్ చాలా మిత్స్ ఉన్నాయి. సో అవి డిస్కస్ చేద్దాము. నెంబర్ 1 మిత్, మ్యామోగ్రామ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. సో ద ఫ్యాక్ట్ ఈజ్ మ్యామోగ్రామ్ అంత పెయిన్ఫుల్ గేమ్ ఉండదు, భయపడకుండా వెళ్ళి చేయించుకోవచ్చు. మ్యామోగ్రామ్ ఎవరిలో చేయాలి అంటే 40 years ప్లస్ ఉన్న వాళ్ళందరికీ చేయాలి. కానీ ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఒక్కొక్కసారి మీ డాక్టర్ మీకు అంతకంటే ముందే చేయండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్లు ఇంకా పెరుగుతాయేమో, ఎక్కువ రేడియేషన్ వస్తుందేమో అనేసి అనుకుంటారు. సో మ్యామోగ్రామ్ లో మనం ఇచ్చేది చాలా చాలా తక్కువ రేడియేషన్, దానివల్ల క్యాన్సర్స్ రావడం అనేది ఏముండదు. నెక్స్ట్ మిత్ వచ్చేసి మ్యామోగ్రామ్ చేయించుకుంటే మొత్తం ఏ రకమైన క్యాన్సర్ అని తెలిసిపోద్ది అనుకుంటారు. కానీ మ్యామోగ్రామ్లో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ తెలుస్తాయి, ఆల్మోస్ట్ తెలుస్తాయి. అందుకనే మ్యామోగ్రామ్ ఒకటే కాదు, డాక్టర్ చూడాలి, డాక్టర్ ఎగ్జామినేషన్ చేయాలి. దట్ షుడ్ బి ఫాలోడ్ బై ఎ మ్యామోగ్రామ్. ఓకే. అండ్ అసలు మ్యామోగ్రామ్ అంటున్నాను, మ్యామోగ్రామ్ అంటే ఏంటి అనిపిస్తుందా? వెయిట్, మ్యామోగ్రామ్ అంటే ఏం లేదు, మన బ్రెస్ట్ టిష్యూని జస్ట్ స్పాంజ్ అనుకోండి, ఇలా జస్ట్ ప్రెస్ చేసి ఒక ఎక్స్రే తీస్తారు అంతే. సో బ్రెస్ట్కి తీసే ఎక్స్రేనే మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ గురించి ఇంకా మీకు ఏదైనా మిత్స్ ఫ్యాక్ట్స్ తెలియాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి.